రేణుకాదేవి కుమారుడిగా పెరిగిన వాడిని, శివుడి తపస్సుతో పరశు పొందిన యోధుడిని, ధర్మం కోసం ప్రాణాలైనా ఇచ్చే వీరుడిని. కార్తవీర్యార్జునుడు గర్వంతో నడిచాడు, మహర్షి ఆశ్రమంపై దాడి చేసి వెళ్ళిపోయాడు. తండ్రి హత్య వార్త గుండెల్లో మంట పెట్టింది, పరశురాముని కోపం ప్రపంచాన్నే కదిలించింది. పరశు చేతిలో కోపం కళ్ళలో, భృగు వంశవీరుడు యుద్ధం రక్తంలో. అధర్మం కనిపిస్తే శిక్ష వెంటనే, పరశురాముడు వచ్చాడంటే కంపించాలి భూమంతనే. హోమో ఒకసారి క్షత్రియులను జయించాడు, అహంకార రాజ్యాల గర్వాన్ని చెరిపేశాడు. భూమంతా గెలిచి ఋషులకు దానం చేశాడు.